లేనిది ఏమిటి మాయ? సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన మన్యాశ్రమ ప్రాంత భూమియే చూడు. సత్యకీర్తి, ఇందులో ముందుకు ప్రయాణించాలి. వసంత
సమయశ్రీ సత్యకీర్తి వసంత సమయశ్రీ సత్యకీర్తి ఇది ఒక పుణ్యాశ్రమం. ఇందు వేటకు నిరంతరం ఎరువులను దూరంగా పోయి వేటాడమను. అవశ్యం. దేవి మనం ఇప్పుడున్న తలంలో పుణ్యాశ్రమం సుమా. నాథ, ప్రశాంతమైన ఆశ్రమం ఎవరిదో కదా? వేదికపై కూర్చున్న విశ్వామిత్రులతో చెప్పిన నీకు దేవి, విశ్వామిత్రుల నామస్మరణ మాత్రమే నీవు తోలికి పెడితేవేమి. నాథ, ప్రశాంతమైన ఈ ఆశ్రమందు నా మనం మేలాగోదు స్వామి. చిత్తం వేటికో కలవరపడుచున్నది. అవును దేవి, నాకు ఎట్లే ఉన్నది. చిత్తం వేటుకో కలవరపడుచున్నది. ఘోరమైన వేట కత్యము నిర్వహించుటచే సహజ కరుణాయ చిత్తంబకు మీ చిత్తమున కట్లున్నది. అంతియే గాని మరి ఏమీ లేదు. అట్లే కావచ్చు. అకట కథ సర్వాన్ని నీకు ఉచిత శ్రమ కల్పించుట చేసి కాదు, నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చుచున్నది. అలాగే ఆ కురుమావి చెక్కుడు నీడ నా యొక్క తలము మీ యొక్క తలగడగా చేసుకొని ఇంచొక సేపు సుఖ నిద్రపోడు స్వామి. దేవి, పగటి వారి నిద్రకు ఏర్పడింది కాదు, మరియు నిద్ర ఉన్న స్మరణకు వచ్చాను. నిన్నటినే అప్రయామమున నేను కొంత స్వప్నమును కంటిని. అది ఎటుదో కదా స్వామి? నేను నిజపురోహిత విద్వచ్చనందలతో నిండి పేరాల గమ్మన్నదైందా నది మాత్రం తేజాది రాజు ఒక మనురాజు తన కనుగొన అగ్నికర్మను నిలిచి నన్ను సమీపించి అఖారంలో ఉన్నతంగా సింహాసనం ఉండడం నేనేనాడు పడవచ్చు. నా రాజ్య సర్వస్వంను గ్రహించి కట్టుబెట్టలతో కానులకు పారుతోలేదేవి అందు పడరాని పాటలు పడుతుంది. మీ అందులో మీకు నాథ, ఇదంతయు మనకు అసమని తోచున్నది. నాకు నీ ఇంటి కలే వచ్చినది స్వామి. దేవా దేవి, నీకు ఏ అశుభము రావు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము తన వెంట తీసుకుని పోక మనకడనే ఉంచినందులకు చిత్తమునేమో విచారించుచు నిద్రించి తిరిగి అందుచే ఇంటి కలవచ్చి ఉండవచ్చును.
అయినను ఇంటివి దేవ బ్రాహ్మణులు సంతర్పణలు చేసి శాంతి చేకూరుడు కదా. అయినను ఈ పట్టున వినోదముగా కాలము గడుపుటకు మన ఆశ్రితులైన సంగీత పాఠకులే నా దగ్గర లేవే. నాదా ఎక్కడిది అందరి సమయం ఎలా వచ్చినది? వీరుడు ఏ కులం వారు? కులముతో పని ఏముంది రాజా, మేము మాత కన్యలం. దేవి, కొంత తడుగు ఎంగుడు సంగీతం ఉందమా? కాలక్షేపముడికి ఇది మంచి మార్గమే కదా. అవశ్యం. ఓ మాతాంగాగా, మహారాజు గారు మెచ్చినట్లు నీ హావభావ నటనా చాతుర్యమును ప్రదర్శింపు. వీరు బాణముల గీతుకు నేను ఎంతలో నాకంతను చంపలేవు, కానీ వీరి కంఠస్వరం మాత్రం విమానాలతో స్వతత్వముగా ఉన్నది. వీరికి ముక్తాహారం భోకృతిగా ఇచ్చి పంపివేయము. ఓ మాతాంగాగా, మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ బహుకృతిని స్వీకరించి ఈ ముత్తాహారం నాకెందులకు? మరేమి కావాలి? ఏమి కావాలనో ఇచ్చిదరా? అడుగుతున్నా, ఒకే ఒక్కసారి కౌగిలిచ్చినా చాలు. సత్యకీర్తి,
ఇక మీరు పరివర్తన తెలివి వచ్చినది అవరికి పంపేవే. ఛీ! నికృష్టపు వనిత పంపా వరకు తక్కువవారి మోకల విధానమునక్కల చెల్లునక్కడే మక్కువ తీర్చుకో. కొరమాలిన నీ భయకారి వర్తనాలిక్కడ సాగియావు. చనుడి ఈ ఎడమాటలాడిన హక్కుల ఖండ నీవు మా తండ్రి గారైన విశ్వామిత్రుడితో చెప్పి నీవు సత్యించుదు. తండ్రి విశ్వామిత్ర, తండ్రి విశ్వామిత్ర. నాథ, వీరు విశ్వామిత్ర మహర్షి కుమార్తెల మార్పులు ఎట్లా అయినా కదా స్వామి? ఏమి దేవి, ఇదంతా ఎందుకు జవాబున్నది? ఎందుకు లేదు దుర్యోగంతలకి ఆశ్రమ ప్రాంతం చేరుతున్నాయి. సత్యకీర్తి ప్రళయకాల నారాయణ చారికాల సింహాలు విశ్వామిత్రుడు అడుగుపెట్టి మా ఆశ్రమే కాక మా పాదములు కూడా నంటపరుచున్నారా మూర్ఖ. ఓరి దుర్మదంతా వైవస్వతుల కలంక ఏమిరా ఏమిరా నీ మాయా వినియములు ప్రత్యక్షల వినియస్వరము పరోక్షములంతా పరిభాషణమా. ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా నీ దుశ్చారిత్రం వలన మా సర్వాంగము నచ్చుచున ఉన్నవే. ఓరి మాయావి, ఓరి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమంలో ప్రవేశించుటకు నీకెవరు అధికారం ఇచ్చిన త్వరలో చెప్పమా. మీ రాజాధికారము తపస్సులమైన మా ఎడవ పనికి వచ్చినవిరా. ఒకవేళ పనికి వచ్చినను విన్నెవరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగ విహారములకై మా వంటి జనాలు ఆశ్రములే గాని పనికి రాబోయేవే. భూచక్రమంత రాజ్యాలెల్లరూ మా పాదాక్రాంతులై ఉండ నీవు మాత్రము చక్రవర్తి పదములు విర్రవీగుచు మా వంటి కూడా ఆశ్రములు పాడు చేయడానికి అని మాకు ఇదివరకు తెలిసింది కాదురా. నీవేమనొచ్చినను నీ వెంట తిరుగుతూ ఇచ్చగలు ఆడుచు పొట్ట పోసుకొచ్చున్న ఆ దుష్ట వాసిస్తున్నారు. లేక నీవు చేయి ప్రతి విధానం అలర్పకుండకు మేమేమైనా సమర్థమా? దేవా, ఎరుగక శాసనాల అపరాధములు క్షమింపవయ్యా. విశ్వామిత్రుడే ఎరుగవా.
పాద పంచాంగమైపోయే బ్రహ్మ సృష్టి తేజమునా తేజమునా అగ్నితో దహితునా సముద్రాలనాశము భూమరేఖ ఆయనదా నీ వెత్త వాచాల ప్రసంగము. మేము అపరబ్రహ్మలమని అగ్నిమా తేజముల తీటు రాకపోగలిచముగా ఎండ కన్నర గలుసు కుమారి శరీరంతో తల్లి నా ముద్దుల కూతురు ఎల్లుడు రాజు నాడు నీ వచ్చితమని ఇంత ఒడిగా వరాలకు వలకెత్తుతమని నీపైనే ప్రాణములన్నీ పెట్టుకుని పరిగెత్తుకొచ్చినందుకు తగిన సత్కారాలిప్పక నాలుగలు కోల్పోయినది నమ్మెరింగియే. అలాగైనా నీ పక్షులపేక్ష పౌరమే ఉండరాదు. నాలుగులు కోయిలని నీ నాలుగు ఇప్పుడే నీ ముఖము చూసిన కొలది నేను వచ్చిన మునింద్ర మనవుని వినుమా మనవిని వినుమా
శాంత స్వభావము క్షమాగుణ సంపత్తి కిరీటంపై తన్ని దుర్భాషణ ఆడినను వంతేరును శలింపుకున్నాడు. విరాగలమై సంసారం వాసి తపస్సు చేసుకొనుచున్న మానిట్య దీర్ఘకోపమ్మ సంగతి. హరిశ్చంద్ర, మీ తప్పులన్నీ మీ అందము శరణాగత రక్షణ కర్తవ్యం ఆవశ్యం కనుక నీ వైద్యుని మా ఉపదేశం పండుగలదు. దాని మేరకు నీవు తప్పును ప్రవర్తించమని పరిగ్రహించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నన్ను మీరు పాపకార్యాలు కొనుక్కుంటున్నారు మహాత్మా. ఎంత పాపకృత్యములైనను మా ఆజ్ఞ అయిన వెనుక అవి పుణ్యకృత్యములుగా మారవలసిందే కదా. నీరెప్పుడు బ్రహ్మను కదా. భలా మా మహిమలు ఇప్పుడు బాగా తెలిసి వచ్చినవి కానీ అతడి గత ఆయన పాపం శాంతించుగాక. ఇది ఎందైనా సరి అయిన బోధయ. అంతంగూడని మాల కన్నీయలతో మేల్వేలు పెళ్లి పేరంటారు. ఈ నది వంశరాజుల యశ ప్రాకట్యమిప్పాటిరా. అంతంగూడని వేల్పు సాక్షిగా వివాహమైన ఇల్లాలి గుంటంతం కోసి విభాగం వాడుట ధర్మమా. నీవు ఇప్పుడు లేని సంబంధం కల్పించి మాతో ఎరుగక శాసన నీవు అపరాధములు క్షమింపమయ్యా. ఓరి కపటశీల ఎంతటి కపట కృత్యములు నిర్ణయించుంటివి. మీ తప్పులన్నీ క్షమించినాము. ఇంకా మా యాన నిర్వర్తింపము. దేవ, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకు ధర్మోపదేశము పాడి వంశములు అవును, నా కంఠములో దోషిగా
చెడు మార్గమును నేను చెప్తున్నందుకు దురంతమైన ఇట్టి పాపకర్మం ఆచరించి పల సౌఖ్యములకు ముందు నన్ను చెడు మందుగా ఓరి మూర్ఖ, నీ మేలు నీవు చూసుకోలేకున్నాడము ఎప్పుడో వచ్చి స్వర్గ సౌఖ్యమని నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యంత భోగములు విడిసిన వెర్రివాడు ఎందైనా కలడా? ఆహా, వెర్రివాడు ఎందైనా కలడా? నా కుమార్తెను వివాహం ఆడుకున్నంత మాత్రమే నీ కొరకు స్వర్గ ద్వారంలో పెట్టబడి ఉంటుంది. నీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యమే కూడా రాజ్యాంతో నరకంధ్రం కావున వ్యర్థ ప్రతివాదములు సాధించి మా ఆజ్ఞ ప్రకారం ఈ పంచమ కన్యను పరిగ్రహించి ఈ పూజ్యమైన సామ్రాజ్యంత భోగమును యథేచ్ఛగా అనుభవించుము. సరైన ద్రోహయ్య మనుష్య జన్మ నెత్తని నాకు పాపలను శిక్షింప పైన దండగలుగుడు ఉన్నాడని అయినా దుష్కారముల పంతో పోకుండా ఉండగలిగింది. నా కుమార్తెను నీవు వివాహమాడు సమయంలో నీకు కావలసిన హరిశ్చంద్ర, ఇవి ఏమి కాక ఇంకేమి ఎంతైనా చాలనే కానీ సిగ్గేలా తనకు తనకు ఇసి వారి ఆత్మశ్లాఘి ధనాభిమాని నా కూతుని పెళ్లి అని మొదటి కట్టు భోగ భాగ్యములు 3 పువ్వులు 6 దారిగా ఉండి నీకు పట్టు పక్కములుండాలా? నూతన సృష్టికర్త అయిన రాధాయి వండిన పంచు హరిశ్చంద్ర, వారెవరెవరందువా? నర
అసుర అసుర నరాసుర అసుర యక్షగాంధర్వులు గాని. తాతశక్తిగా నీకు నేనేమని పట్టుత్వాన్ని ఇచ్చదనయ్యా, ఏమని పట్టుత్వాన్ని ఇచ్చదను? ఈ కైలాసపు మానవాళి పొలిగేది లోక దృశ్యంగా బంధుక చూచి ఇచ్చి సంహితం దేవా హరిశ్చంద్ర, ఎందుకు ఈ పెక్కులాంటి వృధా ప్రసంగమును? ఇంతకు మా ఇచ్చి ఈ అపూర్వ విభవలతో పాటు మా ఈ పంచమ కన్యలు పరిగ్రహించాలన్న చెప్పరా? మునీంద్ర, నా రాజ్య సర్వస్పందైన దారదాసను గాని నేను ఈ పంచమ కన్యను మాత్రం పరిణయ మార్చాలనయ్యా. హరిశ్చంద్ర, ఆ మాట ఎంతో నిరసనుండుము. పిలుపు తప్పిపోయిన గాని ఆ సదాశివుని పాదములు నొప్పిపోవడము. చిరకాలము నుంచి మరల రాజ్యం వేల వలనని నా మది బాధించుతున్నది. నేను గది నీ అవధారము నాకు అభిప్రాయున్నది. పట్టణ ఇప్పుడు సింహాసం అధిష్ఠించదా? అతని రాజపురుషుల అభ్యంతరం తెలుపుకున్నకు ఏది నీ రాజముద్ర గనిమ్మో. ఆడిన మాట తప్పక ఉండము, ఆడిన మాట తప్పక ఉండము. మీలాంటి కుయుక్తులు మాకు లక్షలు తెలుసు.
రాజులందరిలోనూ నీవేమో సత్యసంధుడు సత్యసంధుడు అని వింటిని, నేటిగా పేరు నేతి పేరగాయలు. మహాత్మా, మాట మాట పెదవి దాటకుండా ఆశించుకోవలసి ఉన్నది. పిల్లలు పశ్చాత్తాపండి కానీ ప్రయోజనం లేదంటే ఇంకా వేరే మాటలతో పని ఏమి లేదో ప్రసంగంలో పొరపాటుని ఇట్లా అంటేని రాజ్యము నీకే దోషి కాదు అని స్పష్టముగా చెప్పుము. తదుపరి చేయము. ఎలా ఇంకొను సందేహించున్నాడు స్వామి? నీవు నా పాలిట దంపలతో లోకంలో అనుకున్న దాంపత్యముట్లుగా ఉండవలేను. దానాదార సమృద్ధములు బంగారపురములు గైకొని రమ్ముదేవి.
రాజ్యలక్ష్మీ రాజ్యవాదమును పరిగ్రహింపమయ్యా పరిగ్రహింపము సిద్ధంగా ఉంది. ఏమంటివి? అంతేనా? ఇంకేమైనా కావాలా? బాగా ఆలోచించుకోను. దేవనేవు ఆచందతారా రాజశేఖరక రాజలాంఛనముగా కిరీటము ధరించి ఈ దారిని చక్రము నిరక్రమముగా పరిపాలింపు హరిశ్చంద్ర, నీ ఆధారం వెక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యము కలుగుగాక. నీకు దీర్ఘాయురారోగ్యము కలుగుగాక. హరిశ్చంద్ర, ఇంకను నీ భార్యపుత్రులతో మా రాజ్యం వదిలిపోయాం. సత్యచిత్ర మాత్రం అంతమే చంద్రం ఉంచవయ్యాను. తెలిసేదా? పొందగలదు. మంత్రి సప్తమా సత్యకీర్తి, ఇతను ఈ మహర్షిని ఆశ్రయించుకునే కాలం వెళ్ళబుచ్చమయ్యా. నీ ఆజ్ఞ శిరోధార్యం. చిన్నతనాడి
తన తోడ పిలిచి తన మంత్రి పదమున ముంచినట్టి నా కన్న గురుండము ఈ గతిని కానల పాలై పోచుడా. సన్నిధినుడ నోచుకొనజాలనంది. కృతజ్ఞుడు గదా సత్యకీర్తి పోతునేని ఆ విశ్వామిత్రుడు నా కంఠము దొరకకమా కావున నా మాట పాటించి పురములకేదమయ్యా. సత్యకీర్తి నీవు పోయి పురంధరలు అలంకరించి మరియు పట్టాభిషేకోత్సవము జడాయింపు సింహాసనం అధిష్ఠించు సమయమున ఈ కిరీటం నీవేమలంకరించము నగరమంతయు సాధింపు గావింపు పొమ్మా. నగరమంతయు చాటింపు వేయవలయున అలంకరింపవలయున. మా ప్రభు హరిశ్చంద్రుడు లేని అయోధ్యకు ఇంకెక్కడి అలంకారము, హరిశ్చంద్ర మాకు ఇంకా చాలా ప్రతిపోయినది.
నీవు కూడా ఇక్కడ ఉండనవసరం లేదు, నీవు కూడా పొమ్ము. హరిశ్చంద్ర ఆగమాగము ఇటు రమ్ము. సింహాసనం పైన కూర్చుని రాజ్యం బాబు, ఈ మణిభూషణములు మాకు గాని మీకెందులకయ్యా? కావున మీ నగలన్నీ మా ఆస్తిలంతా దిగి విడిచిపోవలేదా? విడిచిపోయేది. ఈ హరిశ్చంద్రుడు రాజ్యము విడి అరణ్యమునికి పడిపోవచ్చున్నాడు. నాచే సృష్టింపబడిన అందాలు రాశులకు మాతాంగ కన్నులు కాదని ఈతడు కామము జయించినాడు. లేనిపోని కోపము కల్పించుకుని కిరీటంపై మా పాదములంటి ప్రార్థించి తన మృదు మధురమైన భాషతో మమ్మల్ని మెప్పించి క్రోధము కూడా జయించినాడు. నవకండ భూమండలాలు తన చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వం తృణప్రాయంగా నాకు దానము గావించి లోభం కూడా జయించినాడు. ఇంకా ఈ హరిశ్చంద్రుని పట్టుడు ఎట్లు? ఇంకా ఈ హరిశ్చంద్రుని పట్టుడు ఎట్లు? మత మాత్సరములు ఉపయోగించి లెక్కలేనన్ని బొంగులు తగ్గించి. అవును, హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించుచున్నప్పుడు దేవ బ్రాహ్మణములు విడవబడనే కాని అలనాడు యజ్ఞార్థమై మేము ఆశించగా ఇచ్చడిన ధనము ఇందు ముందు నిరూపించలేదు కదా. ఏదో 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 ఒక నెపము కావాలని పట్టు పీడించడకు ఓరి హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర. దేవా, ఎక్కడి రుణము? ఏమి ఎక్కడి రుణమా లేక ఎక్కడి దారుణమా? ఏమి ఎక్కడి దారుణమా? అసలు ఏమి?
కూడా లేని అప్పులలోడు వినేంద్ర. హరిశ్చంద్ర. కోపింపుకుమయ్యా, నేను ఇప్పుడు చేత అనకాశైన నీ నీచ దరిద్రగతి ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఏమి చేసేదవయ్యా? కాయల యొక్క మాసములు నివసించే ఏ పాపి నేను ఇప్పుడు మీ రుణం చెల్లించుకునేది. మొదటనే ఇట్లా అడుగుకున్నా కానీ ఎంత బాగుండును. అయినను మాకు ఇంకొక సందేహం బాధించుతున్నది. నీకు దినదినము లభించు ద్రవ్యవర్ణ పారాధన కింద వేయపరచుకోగా మా ఎప్పుడు దించదవు. కావున భోజన వ్యవహారం పట్ల మొదలడం పనికిరాదు. కావున నీపై నిలువుగా నా శిష్య నక్షత్రుడు పంపించదను. శిష్య నక్షత్రగా, శిష్య నక్షత్రగా. మా గురువు గారి ఎన్నో ఆరాధన విధ్వంసంగా చేస్తారు. హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రొక్కము ఒక్క నెల దినలో వచ్చినాడట. ఇందు ఒక్క కాసేపు జారవిడుగా మొత్తం కూర్చుకున్నాము. హరిశ్చంద్ర, ఇతడే నా ప్రియ శిష్యు నక్షత్రుడు. చిన్ననాటి నుండి గడు గౌరవ కలిగిన వాడు ఆయాసములు మూరుడు వట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తిన్నగా ముప్పుడులో అన్నము కూడా అడగలేదు కదా. కావున ఈయనని వేద తప్పింపుగా మా కుమారుడుగా చూసుకోనము. సాధ్యమైనంత వరకు అలాగే చూసుకునేది. గురుదేవ, సాధ్యాసాధ్యమనుచున్నాడు. ఒకవేళ అసాధ్యమని నక్షత్రగా, సాధ్యములు ముందున్నవి, మరేవి నా శాతనున్నవి. నీవు ప్రయాణములు సిద్ధము కమ్ము. హరిశ్చంద్ర, నీకేమైనా పిచ్చియా? నా ఎంతటి వాణి ఉపదేశం త్రోసి వేసి పడవాణి ఒక సార్లు తాను ఒప్పుకోవచ్చున్నావు ఈ నిష్కాల భాగవంతులకు. సక్కదనాల సుక్కయ్యగున్న పెంపుడు కూతుని నీవు వివాహము. అట్లు కాదేమి నీవు పడి పాటలు కుక్కలందరము. గావినంధన, మా ఊరు ఎక్కడైనా గావిందు మహాత్మ. ఆ గావిత్రావితము, అవిత్తము కలిగి సత్యస్థైర్యము ఎదుర్పిన యాజ్ఞ చాకులని. వినపగచ్చల తల్లియకు పెద్దమ్మ కిర్రు చెప్పలు చదువుకుని నీకు ముందు త్రోవ తీచుండగా నీవు నా మాట ఎట్లేందువు? ముందు ముందు డోరాలనందులో నెత్తి మోడచు కాలు పిండ ముళ్ళు తిరిగి సాగించి వాచన ధర్మ చాతురాది కోర మాయాలు నీకు నిలకల్లని పదులకే మానవు మాయి మాయని అంతచగట్టుకుని గల్లు గట్టు తిప్పురాజు నా మాటలు నీకు అప్పుడు రుచి చెప్పవు. పొమ్ము రోగికి వచ్చే ఆహారం సొలవగలే పొమ్ము. నక్షత్రగా, గురుదేవ, ఆ హరిశ్చంద్ర మనకి ఇవ్వాల్సిన రొక్కము ఒక్క నెల దినం వచ్చిన ముఖ్యమంత్రి కదా. ఇందు ఒక్క కాసైన నువ్వు జారుడుక మొత్తం కూర్చుకురమ్ము. అడుగు. హరిశ్చంద్ర అంటే కూర్చున్నాడు. వెనుకబడిపోయిరమ్ము. గురుదేవ, నన్ను ఒక సందేహం బాధించుతున్నది. ఏమా సందేహము నక్షత్రగా? అవును, అతనచే ఒక్క అబద్ధం ఆవరించి వలన ధనం చేకూర్చుకుని రావాలి. నా శిష్యుడికి రావాల్సిన సందేహమే వచ్చినది. యథార్థమే కదా. ధనము చేకూర్చుకుని నెపమున అబద్ధమాడింపవలేను, అబద్ధమాడింపు నెపమున ధనము చేకూర్చుకునవలేను. అబద్ధమాడించటి ఏ ముఖ్యము. తప్పగా ప్రయత్నించదను. సరే గురుదేవ. గురుదేవ, మరణ నన్ను ఒక సందేహం బాధించుతున్నది. ఏమది నక్షత్రగా? అవును, ఇంతకు అతడు మనకి వలస రొక్కమైన కోసలు విచిత్రకారే.
నక్షత్రగా నీకు ఒక రహస్యం చెప్పుచున్నాను ట్రమ్ము నాయన. అసలు ఆ హరిశ్చంద్రుడు మనకు ఇవ్వవలసినది లేదు, మనం పుచ్చుకోవలసినది లేదు. అటువైనా నేను వెళ్ళవలసిన పని కూడా లేదే. లేదు లేదు, నీవు వెళ్ళవలేను. ఆ అబద్ధం ఆడించడానికి సత్య హరిశ్చంద్రుని అబద్ధం ఆడించడానికి నీవు వెళ్ళవలేను. ఏమి అతడు ఇచ్చుతూనే ఉండవలేను, మనం పుచ్చుకునితూనే ఉండవలేను, ఇంకా ఆ అప్పు తీరకనే ఉండవలేను. ఇదేమి దంతావళముపై భగవంతుడు అక్కడ నిలసి పైకి రథం ఎంత ఎత్తుగా ఎగరవేయగాడు నక్షత్రగా. అట్లు పైకి విన రథం నా తపస్సుకి ఆకాశం అందజేసి అతను స్వంతింపచేసేదను. ఇందులకే కొలచుడుకు గాని లెక్కించుడుకు గాని సాధ్యము గాని పరిమాణము. ఏమి సంధ్యావందనమే సరిగ్గా తెలియదని నుడిమితుడు కదా. మార్గ మధ్యమున మరిసిన ప్రమాదమును ఒక్కసారి వెళ్ళివేయము. గురుదేవ, ఈ విధముగా అడిగి ప్రయత్నించదను. నక్షత్రగా చక్కగా చెప్తూ ఉంచుకుంటుంది. వినయీ భవ, దగ్గరీ భవ, యశస్వీ భవ, పైన నక్షత్రగా నీవు శుభమనమాట. ఈ హరిశ్చంద్రుడు ఎంతనూ ఇంకెంతెంతనూ చేచిక్కనున్నాడు. అవునవును, అంతటి శాస్త్ర అర్థాన్ని అంతకు మించిన ప్రభు భక్తి గల మంత్రి. అంతేకాదు, ఇతడు సత్యమే దైవమని, దైవం ఒక్కడే సత్యమని, వాష్యములు కనబడుతున్న అన్ని అసత్యమని ఎరిగిన వాడు ఎవడి చేతలే నాడు సురసభలో కామ క్రోధ లోభ మోహ మొదలక్షరములు అంశ వర్గము జయించిన మానవుడు ఉన్నాడు కదా అని తృప్కరమైన కార్యక్రమం పనివేసుకుని వెళ్ళుచున్నాము. ఈ రాజేంద్రుడు ఎంతను ఇంకెంతెంతను చేచిక్కనున్నాడు. ఇప్పుడు ఇంక ఈ హరిశ్చంద్రుని ఎలా బాధించవాలి? ఇంక ఈ హరిశ్చంద్రుని ఎలా బాధించవాలి? ఇప్పుడు అష్టదిక్పాలకులు కూడా శాసించగలరు. వారి వన్నుదేవా, ఆ హరిశ్చంద్రుడు సంచరించాలన్న మార్గమంతలు ఒక్క నీటి పొట్టను దొరకకుండా గట్టి కట్టలు చేయవలే. వారి అగ్నిదేవా, నీవు కూడా ఆ హరిశ్చంద్రుడు సంచరించాలన్న మార్గమంతలు గట్టి కట్టలు చేయవలే. ఓం నమ శివాయ. నారాయణ. ఆ హరిశ్చంద్రుని అబద్ధ వంచనకు నీ సహాయం కూడా నాకు కావాల్సి వచ్చింది. హరిశ్చంద్ర వంశాంకరమైన లోహిదాసుని నీవు సమయం చూసి కాటు వేయవలే. న్యాయాన్యాయము నిర్ణయించి న్యాయాధీశుడిగా నిన్ను అగ్నిరూపాన్ని కూర్చుని పెట్టినందుక నీకింత గండ కావాలి. కాశీపురం వెళ్ళి హరిశ్చంద్రుని కొని వల్లకాటిలో కాపలా కాయించవాలి. ఓరి
ఇప్పుడు చూసిదివా ఆ హరిశ్చంద్రుడి గతి ఏమైనదో. తన రాజ్య సర్వస్వము తృప్రాయంగా నా చేయి చిక్కించుకుని నిలువు నీడ లేకుండా చేసి కట్టుకుంటాతో నక్కడికి నెట్టినాడ. మరి ఇప్పుడు మన పందెము ప్రకారము నీ పుర దొరికించి పిండి చుక్కలు పెట్టించి ఆ అమరావతి నగర వీధుల్లో ఆ దేవనగరుల మధ్య నిన్ను ఊరేగించి సిగ్గులచ్చగా ఉంచగా. ఒకవేళ నే కల్పించి ఈ ప్రళయములన్నిటికీ నువ్వు ఓర్చుకుని హరిశ్చంద్రుడు అసత్యం ఆడకున్నను నా సాటి ఆశపట్టాను హరిశ్చంద్రుడు